కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేయడం జరుగుతుంది. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. లాక్టిక్ ఆమ్లం చేరిక కండరాలు పట్టేయడానికి కారణమవుతుంది. వేడి నీటి స్నానం లేదా మసాజ్ చేసిన తర్వాత మనం కండరాల పట్టేయడం నుంచి ఉపశమనం పొందుతాం. వేడి నీటి స్నానం లేదా మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఆక్సిజన్ సరఫరా పెరుగుదల ఫలితంగా లాక్టిక్ ఆమ్లం పూర్తిగా కార్బన్ డయాక్సైడ్ నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దాన్ని వాయుసహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ను ఉపయోగించకుండా కూడా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు. దీన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. ఆహారం విచ్ఛిన్నం కావడం వల్ల శక్తి విడుదలవుతుంది. గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉన్నాయని మీరు తెలుసుకోండి. వాటిని అవాయు శ్వాస జీవులు అంటారు. అవాయు శ్వాసక్రియ ద్వారా అవి శక్తిని పొందుతాయి. గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా విచ్ఛిన్నం అవుతుంది.